అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నూతన వరి వంగడాలను పండించి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న గుంటూరు జిల్లా రైతు. రబీ ప్రొద్దుతిరుగుడు సాగులో మెళకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయంలో కొందరు రైతులు నిత్యం ప్రయోగాలు చేస్తుంటారు. ఎంచుకున్న పంటలో అనువైన రకాలు ఏమున్నాయి, చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులిచ్చే రకాలేవి, ఇలా ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని తమ క్షేత్రాలనే ప్రయోగశాలలుగా మార్చి పంటలను పండిస్తుంటారు. ఆ కోవకే చెందుతారు ఇప్పుడు మేము మీకు పరిచయం చేయబోయే ఆ రైతు. వరి, మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము ఇలా పంట ఏదైనా సరే వాటిలో అందుబాటులో ఉన్న నూతన వంగడాలు, మినీ కిట్ రకాలను సాగు చేస్తూ వాటి గుణగణాలు తోటి రైతులకు తెలియజేస్తుంటారు. ప్రస్తుతం వరిలో దేశవాళీ రకాలతో పాటు మొత్తం 12 రకాలను సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నానంటూ ఇలా వివరాలు. ఇదిగో ఇక్కడ చూడండి, ఒకే చోట 12 వరి రకాలను 25 ఎకరాలలో సాగు చేశారు గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం దావులూరు గ్రామానికి చెందిన రైతు గొట్టుముక్కల శ్రీధర్. గత 10 సంవత్సరాలుగా నూతన వంగడాలు, విడుదలకు సిద్ధంగా ఉన్న మినీ కిట్ రకాలను తెచ్చి తన క్షేత్రంలో పండించి మంచి ఫలితాలను కనబరిచిన రకాలను తోటి రైతులకు అందిస్తూ ఉంటారు. దేశం నలుమూలల నుంచి సేకరించిన దేశవాళీ వరి రకాలు దర్శనమిస్తాయిక్కడ. ఇందులో తెలుపు, ఎరుపు, నలుపు గింజ రకాలున్నాయి. రసాయనాలతో పంటలను పండిస్తే అవి ఆరోగ్యానికి తీరని చేటు చేస్తున్నాయని గ్రహించి గత 2 ఏళ్లుగా సేంద్రియ సాగు విధానాలను అవలంబిస్తున్నారు. ఈ ఏడు తాను పండించిన వరి రకాల గురించి ఇలా చెబుతున్నారు శ్రీధర్. మేము ఇక్కడ 25 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నామండి. దీంట్లో 12 వెరైటీస్ వేసాము. బీపీటీ 5204తో పాటు కొన్ని రకాల మినీ కిట్ను, దాంతోపాటు దేశవాణి వెరైటీస్ అన్నీ వేసామండి. దేశవాణి వెరైటీస్లో నవారా వేసాము, అలాగే మైసూరు మందికా అని వేసాము, సిద్ధ సంధానాన్ని వేసాము. ఇవి కాకుండా రెడ్ రైస్ని వచ్చేసరికి ఫిలిప్పైన్స్ రెడ్ అని అది వేసాము. 2858 అని బాపట్నం మినీ కిట్గా ఇచ్చారు. అది చాలా బాగుందండి, పొట్టిగా ఇచ్చారు, బాగా దృఢంగా ఉంది, కాండము పడిపోకుండా అది బాగుంది. 3082 అని ఇచ్చారు. ఇది కాని బలం అయితే తక్కువగా ఉంది కానీ పంట అయితే బాగా పండుతుందండి. ఇది బాగా బలం తక్కువ వేయాలండి. దీనికి కంకిలో గింజల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అయితే ఇది కాకుండా బ్లాక్ రైస్ వచ్చి బర్మా బ్లాక్ అని వేసాము. బాపట్నం 2841 అని ఉంది, అది వేసాము. ఇంకోటి వచ్చేసరికి ఫిలిప్పైన్స్ బ్లాక్ అని ఆ వెరైటీ వేసామండి. ఇది కాకుండా బాపట్నం 2782 అని ఉందండి. దావనేందు అగ్గి తెగుంది తట్టుకునే వెరైటీ, అదొకటి వేసామండి. ఇది కాకుండా కొత్తగా ఈ సంవత్సరం పూసా 1853 అనే వెరైటీ వేసామండి. ఇది అగ్గి తెగుంది బాగా తట్టుకుంటుంది, బిఎన్బి రావట్లేదు, మెడవిరుపు తెగుంది తట్టుకునేదిగా తయారు చేశారు ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు. అది తీసుకొచ్చామండి, అది వేసాము. అది కానిపనం కూడా బాగుండి చేను అన్నీ కూడా పండినా కానీ ఈ వెరైటీ పండేదండి. బాగుందండి, కానిపనం బాగుంది, దుబ్బు చేత బాగుంది. దాదాపు 40 కంకుల దాకా వచ్చినాయండి దాటి నుంచి, దుబ్బు నుంచి. బీపీటీ 5204 ఉందంటే నాడ్జింగ్ అయిపోతుందండి. దీనివల్ల మనకి మొక్క మనిసిపోతుంది, దాని డార్మెన్సీ పీరియడ్ లేదు అని నిద్రావస్థ అండి. నిద్రావస్థ అయిపోవటం వలన కంకి మొత్తం మనిసిపోవటం వలన దిగుబడి తగ్గిపోతుందండి.
అవి చివరికి ఎన్ని అవుతాయో కూడా తెలియదండి వర్షాలు పడినప్పుడు 10-12 కూడా అయిన రోజులు ఉన్నాయండి దాంతో. అందుకని పడిన వెరైటీ కోసమని చూస్తున్నామండి. ఇప్పుడు పడిపోయిన వెరైటీ కావాలండి, బీపీటీ 5204 క్వాంటిటీతో ఉన్న వెరైటీ కావాలి, ఈ పొట్టతేని పొందకూడదు, చీడపేడను తట్టుకోవాలి, ఇది కాకుండా అగ్గి తెగుల్ని వీటిని తట్టుకోవాలి. దోమ ఏమో మెయిన్ ఇష్యూ అండి మనకు. ఇప్పుడు కోస్తా బెంటనో దోమ బాగా ప్రాబ్లంగా ఉంటుంది, దోమను తట్టుకోగలగా. అందుకని ఏమి బాగుంటాయా ఏంటి అనేది మేము ఇప్పుడు అన్ని వెరైటీస్ ఏది చూస్తున్నాం. ఖర్చు వచ్చేసరికి మేము అగ్నేయాస్త్రం అనేది తయారు చేసుకుందాం అనుకోండి, అది ఎకరానికి 100 రూపాయలు అయిపోతుంది. అదే రైతును వేరే పురుగు మందును కొడితే 1000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు దానికోసమే. అదే తెగులు మందు అనుకోండి, మేము పున్న మజ్జిగ కొట్టేస్తున్నాం, అది తెగుళ్ళు అన్నిటికీ పనిచేస్తుంది. అదే మనకు 100 రూపాయలు అయిపోద్ది కొంటే కనుక పాను. వానకు వచ్చేసరికి 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు చేస్తున్నారండి తెగులు మందు కోసం. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఉషారాణి సందర్శించారు. రైతు శ్రీధర్ ఎంచుకున్న వరి రకాలు, అవలంబిస్తున్న సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఎవరి సహాయము లేకుండా తనంతట తానే ఒక శాస్త్రవేత్తగా ఆలోచిస్తూ అసలు ఈ వాతావరణాన్ని, ఈ చీడపీడల్ని, ముఖ్యంగా ఈరోజు వయసుతో నిమిత్తం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా విపరీతంగా బయటపడుతున్నటువంటి అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దీనికి ఏంటి పరిష్కారం అని ఆలోచించి రకరకాల దేశవాళీ విత్తనాలను వేయటానికి, అలాగే సైంటిఫిక్గా మంచి రిజల్ట్స్ ఉన్నటువంటి వెరైటీస్ని శాస్త్రవేత్తల్ని అప్రోచ్ అయ్యి వారి దగ్గర నుండి తీసుకొని, అలాగే తనకు తెలిసినటువంటి ఇతర రైతుల దగ్గర నుంచి దేశవాళీ విత్తనాలు తెచ్చుకొని వేయటం జరిగింది. వీటిల్లో ఏంటంటే బర్మా బ్లాక్, బర్మా రెడ్, అలాగే పూస 1853, అలాగే బీపీటీ 2782, 2858 రెడ్ రైస్, ఇలా ఎన్నెన్నో వెరైటీస్ని ఆయన ప్రయోగాత్మకంగా తనకున్నటువంటి భూమి మీద వేసుకున్నప్పుడు ఈ వాతావరణం ఎలా ఉంది, వర్షాలు పడినప్పుడు, గాల్లో వచ్చినప్పుడు ఏ వెరైటీలు పడుతున్నాయి, ఏ వెరైటీలు నిలబడుతున్నాయి, పురుగులు తెగుళ్ళని ఏది తట్టుకుంటున్నాయి, ఏది తట్టుకోలేకపోతున్నాయి, ఏ వెరైటీకి ఎంత ఖర్చు అవుతుంది, ప్రజెంటు వయసుతో నిమిత్తం లేకుండా అందరూ సఫర్ అయ్యేటువంటి డయాబెటీస్, అలాగే క్యాన్సర్, వీటన్నిటినీ తట్టుకునేటట్లుగా చేసేటువంటి వెరైటీస్ కూడా తన దగ్గర ఉన్నాయి. ప్రధానంగా రైసే కాదు కానీ మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర అన్ని పంటల్లో కూడా చాలా వెరైటీలు సెలెక్షన్ చేసుకోవటం, వెరైటీలు పండించటం, ఏ వాతావరణంలో ఏ వెరైటీ చాలా బాగా పండిందని రికార్డ్ చేసుకోవటం. చాలామంది మనం పండిస్తామండి, కనీసం ఖర్చులు కూడా నోట్ చేసుకోరు రైతులు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండిస్తారు కాబట్టి ఏ సమయంలో ఏ కషాయం కొట్టాలి, ఏం చేయాలి అనేది ఖర్చు తక్కువతోటి మన ఆరోగ్యాన్ని పెంచే విధంగా పురుగు మందుల అవశేషాలు లేకుండా ఈ పంటలను పండిస్తున్నారు కాబట్టి వారు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇలాంటి ఆహార ధాన్యాలను తిన్నటువంటి వారి కస్టమర్స్ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. రబీలో పండించే నూనె గింజల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది ప్రొద్దుతిరుగుడు. ప్రొద్దుతిరుగుడును ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేస్తారు. రబీ పంటను నవంబర్, డిసెంబర్ మాసాల్లో విత్తుకుంటారు. ఖరీఫ్ పంటలు తీసిన తర్వాత కానీ, ఖరీఫ్ వరి కోతల తర్వాత మాగాణుల్లో కానీ ప్రొద్దుతిరుగుడును సాగు చేయవచ్చు. ప్రొద్దుతిరుగుడుకు ప్రధాన సమస్య పక్షుల బెడద. కాబట్టి ఆ ప్రాంతంలోని రైతులు కలిసికట్టుగా సాగు చేసినప్పుడు నష్టం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మంచి యాజమాన్యంతో ప్రొద్దుతిరుగుడు నుంచి ఎకరాకు 15 క్వింటాళ్ల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. రబీ ప్రొద్దుతిరుగుడు సాగులో మెళకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుత తరుణం అనేది రబీ పంట కింద పొద్దుతిరుగుడు వేసుకోవడానికి అనుకూలమైన సమయం. అలాగే విత్తే సమయానికి చూసినట్టయితే ఈ రబీ పంట కింద పొద్దుతిరుగుడిని నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల్లో మనకి ఈ విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఉదజన సూచిక 6.5 నుంచి 8 వరకు ఉన్న నేలలు, అలాగే ఎర్ర నేలలు కానీ,
చల్కా నేలలు కానీ అలాగే ఒండు నేలలు కానీ సాగుకు అనుకూలంగా ఉంటాయి. నేల తయారీ విషయానికి వచ్చినట్టయితే 3 నుంచి 4 సార్లు నేలను బాగా దుక్కు చేసుకొని 3 నుంచి 4 టన్నుల గత్తాన్ని ఒక ఎకరాకు వేసుకొని కలిగి దున్నుకున్నట్టయితే సూక్ష్మధాతు పోషకాలని ప్రధాన పోషకాలను కూడా అందించిన వారం అవుతాము. ఇందులో రకాల విషయానికి వచ్చినప్పటికీ ప్రధానంగా కూడా NDSH 10-12 అనే రకం 90 నుంచి 95 రోజుల్లో పంట చేతికి వస్తూ 6 నుంచి 7.2 క్వింటాల్లో ఒక ఎకరాకి దిగుబడినిస్తూ 40 నుంచి 41% నూనెను కలిగి ఉండి మనకి అధిక నూనె శాతాన్ని కూడా కలిగి ఉన్న రకంగా దీన్ని పేర్కొంటారు. అలాగే LSFH 171 అనే రకం, ఇది కూడా 90 నుంచి 95 రోజుల్లో పంటకాలం కలిగి ఉండి 6.4 నుంచి 7.2 క్వింటాళ్ళ దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ 34 నుంచి 35% వరకు కూడా నూనెను కలిగి ఉంటుంది. అలాగే DRSH 1 ఈ రకం అనేది 90 నుంచి 95 రోజుల్లో పంట చేతికి వస్తూ 5.2 నుంచి 6.4 క్వింటాళ్ళ ఎకరాకు దిగుబడినిచ్చి 42 నుంచి 44% నూనె కలిగి ఉండి అధిక నూనె దిగుబడి ఇచ్చినటువంటి రకంగా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు. అలాగే KBSH 44 అనే రకం అనేది ఉంది. ఇది కూడా 92 నుంచి 95 రోజుల్లో పంట చేతికి వస్తూ 5.6 నుంచి 6.4 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది ఒక ఎకరాకి. అలాగే 36 నుంచి 38% అనేది దీంట్లో నూనె శాతం కూడా కలిగి ఉంటుంది. అలాగే విత్తన మోతాదు విషయానికి వచ్చినప్పటికీ 2 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. సో ఈ విత్తన శుద్ధికి గాను కార్బండిజం అలాగే మ్యాంకోజెబ్ ఈ 2 మందుల మిశ్రమాన్ని 2 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలాగే థయామిథాక్సోమ్ అనే మందుతో 4 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. అలాగే ఇమిడాక్లోపిడ్ అనే మందును కూడా 5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి కలిపి ఈ పొద్దుతిరుగుడు విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే విత్తే దూరం విషయానికి వచ్చినట్టయితే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, అలాగే మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్ల దూరం వచ్చినట్టు మనం విత్తుకోవాలి. అలాగే కలుపు యాజమాన్య విషయానికి వచ్చినప్పటికీ విత్తిన వెంటనే పెండిమెథాలిన్ అనే మందుని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినట్టయితే అన్ని రకాల కలుపులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే 20 నుంచి 25 రోజుల వ్యవధిలో ఒక గొర్రుతో ఒక అంతర్కృషి చేసినా కూడా మనకి ఈ కలుపుని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అదే 20 నుంచి 25 రోజుల్లో గడ్డిజాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు క్విజలోపాప్ ఇథైల్ అనే మందుని 1.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు ఈ గడ్డిజాతి కలుపు మొక్కలు కూడా ఈ పొద్దుతిరుగుడు పంటలో మనం అరికట్టవచ్చు. అలాగే దీంట్లో ప్రధానంగా ఎరువుల విషయానికి వచ్చినట్టయితే 30 కేజీల నత్రజని, 36 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని ఒక ఎకరాకు మనం వేసుకున్నట్టయితే సిఫారసు చేసిన ఎరువులు అనేవి మనము అందించిన వాళ్ళం అవుతాం. ఇది నూనె గింజల పంట కాబట్టి దీనికి DAP బదులు రైతు సోదరులందరూ కూడా ప్రధానంగా SSPనే వాడాలి. ఎందుకనంటే SSPలో మనకి కాల్షియం ఉంటుంది, అలాగే సల్ఫర్ కూడా ఉంటుంది. నూనె తయారీకి సల్ఫర్ అనే మూలకం అంటే గంధకమైన చాలా అవసరం కాబట్టి రైతు సోదరులు మనకి DAPకి బదులు SSPనే ఈ పొద్దుతిరుగుడు పంటలో మనం వాడాలి. దీనిలో ఈ నత్రజనిని మనం 3 దఫాలుగా 10 కేజీల నత్రజని, 36 కిలోల భాస్వరము, అలాగే 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని చివరి దుక్కులో వేసుకోవాలి. అలాగే 2వ దఫా 10 కేజీల నత్రజనిని మనం 30 రోజుల వ్యవధిలోను, అలాగే 3వ దఫా 10 కేజీల నత్రజనిని 40 నుంచి 50 రోజుల వ్యవధిలో మనం వేసుకున్నట్టయితే పొద్దుతిరుగుడులో అధిక దిగుబడులను సాధించవచ్చు. అలాగే పొద్దుతిరుగుడు అనేది పూత దశకు చేరుకున్నప్పుడు బోరాక్స్ అనేది 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఈ పువ్వు మొగ్గంతా కూడా తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే గింజ నిండే శాతం కూడా పెంచుతుంది. అలాగే నిద్ద గింజల సంఖ్య కూడా పెరిగి మనకి అధిక దిగుబడులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే 4 నుంచి 6 నీటి తడులు అనేవి మనకు అవసరం అవుతాయి. దీంట్లో 8 నుంచి 10 రోజులకు ఒక్కొక్కసారి ఒక తడి చొప్పున మనం నీటి తడి ఇస్తే మనం పొద్దుతిరుగుడులో కూడా అధిక దిగుబడులను సాధించవచ్చు. పొద్దుతిరుగుడులో సస్యరక్షణ విషయానికి వచ్చినప్పుడు దీంట్లో ప్రధానంగా రసం పీల్చే పురుగులు ఆశించి పంటను ఎక్కువ నష్టపరుస్తూ ఉంటాయి. రసం పీల్చే పురుగుల్లో పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, పిండి నల్లి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఈ 3 రకాల రసం పీల్చే పురుగులు కూడా ఒకటే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఆకుల కింది భాగాన్ని ఆశించి ఆకుల నుంచి రసాన్ని పీల్చేయటం వలన మొక్కలన్నీ కూడా ఈ కలర్ అనేది పసుపు రంగులోకి మారిపోయి ఆ తర్వాత
లేత దశలో ఆశించడం వల్ల మొక్కలు అనేవి పెరుగుదల లేక గిడసబారిపోయి ఉంటాయి. వీటి నివారణకు ఇస్టామిప్రిన్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. లేదా థయామిథాక్సోమ్ అనే మందును కూడా 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మెథైల్ డెమటాన్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. అలాగే లద్ది పురుగుల విషయానికి వచ్చినప్పటికీ ముఖ్యంగా పొగాకు లద్ది పురుగులు ప్రధానంగా ఈ తొలి దశలో గుంపులుగా చేరి ఆకుల మీద ఉన్న పత్రహారితాన్ని గోకి తినడం వలన ఆకులన్నీ కూడా జల్లెడిగా మారిపోతూ ఉంటాయి. ఈ పొగాకు లద్ది పురుగు నివారణకు స్పైనోసైడ్ అనే మందు 60 మిల్లీలీటర్లు 1 ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా నవాల్యూరన్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. లేదా ఫ్లూబెండమైడ్ అనే మందును కూడా 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. అలాగే శనగపచ్చ పురుగు విషయానికి వచ్చినట్టయితే ఈ లార్వాలు పువ్వు మధ్య భాగంలో ఉన్నటువంటి గింజల మధ్య చేరి గింజలన్నింటినీ తినేయటం వలన ఈ గింజలలో ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది. దీని తాలూకా నివారణకు స్పైనోసైడ్ అనే మందుని 60 మిల్లీలీటర్లు 1 ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే నవాల్యూరాన్ అనే మందును కూడా 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం. ఫ్లూబెండమైడ్ అనే మందును కూడా 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే తెగుళ్ళ విషయానికి వస్తే దీంట్లో ప్రధానంగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనేది ప్రధానంగా ఉంటుంది. ఇది పోత్ దశలో గింజగట్ట దశలో ఆశిస్తుంది. ఇది ఆకుల మీద ఈ గుండ్రంగా కానీ లేదనుకుంటే అండాకారంలో కానీ ఉండి ముదురు గోధుమ రంగుని కానీ నల్లని రంగుని కానీ కలిగి ఉంటుంది. ఈ మచ్చ చుట్టూ కూడా పసుపు రంగు వలయం కూడా ఉంటుంది. ఇది ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకంతా కూడా ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. దీని నివారణకు విత్తన శుద్ధి చేయడం, మ్యాంకోజెబ్ కార్బనిజం అనే మిశ్రమ మందుని 2 గ్రాములు 1 కేజీ విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేయొచ్చు. అలాగే ప్రొపికోనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే నెక్రోసిస్ వైరస్ కూడా మన ప్రధానంగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంది. ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ఆకుల మధ్యన భాగం అంతా కూడా మనకి ఎండిపోయి బూడిద రంగులోకి మారిపోతుంది. ఆ తర్వాత క్రమేణా ఇవి నల్లగా మారి ఈ ఆకులన్నీ కూడా వంకరలు తిరిగిపోవడం గమనించవచ్చు. దీని నివారణకు థయామిథాక్సోమ్ అనే మందుని మనం 4 గ్రాముల 1 కేజీ విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. కలుపు లేకుండా పొలమంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. తెల్లదోమలు అలాగే తామర పురుగులు నివారణకు గాను థయామిథాక్సోమ్ అనే మందుని 0.2 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం. అలాగే ఫిప్రోనిల్ అనే మందును కూడా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి కూడా అరికట్టవచ్చు. రబీలో వేసే పొద్దుతిరుగుడు పంటకి ఎక్కువగా ఆకుముడత ఆశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. ఇది లేత దశలో ఆశించినప్పుడు మొక్కలు గిడసబారిపోయి పొట్టిగా తయారవుతాయి. అలాగే పువ్వు పరిమాణం కూడా చాలా చిన్నగా ఉంటుంది. గింజలు కూడా సరిగా తయారవ్వవు. దీని నివారణకు తెల్లదోమ వ్యాప్తిని మనం అరికట్టాలి. దీనికి గాను ఇమిడాక్లోపిడ్ అనే మందుతో 5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేయడం. అలాగే థయామిథాక్సోమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి స్ప్రే చేయడం. ఇమిడాక్లోపిడ్ అనే మందుని 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే బూడిద తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. ఈ బూడిద తెగులు ఆకుల పైన అలాగే అడుగు భాగాన కూడా ఈ తెల్లగా పొడిలాగా కప్పబడి మనకి ఈ ఆకుల మీద మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా పొడి వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడు దీని తాలూకు ఉధృతి అధికమవుతుంది. దీని నివారణకు నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాముల 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం. లేదా ప్రొపికోనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ బూడిద తెగులను కూడా అరికట్టవచ్చు. రైతు సోదరులు ఈ యాజమాన్య పద్ధతుల్ని తూచా తప్పకుండా పొద్దుతిరుగుల్లో పాటించినట్టయితే అధిక దిగుబడులు అనేవి సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం పురస్కరించుకుని హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ న్యూట్రీ సీరియల్స్ కన్వెన్షన్ 2023 విజయవంతంగా ముగిసింది. మాదాపూర్ హెచ్సిసి నోవాటెల్లో భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 27, 28 తేదీల్లో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ పోషక తృణధాన్యాల సదస్సు ఐఎన్సిసి 5.0 సదస్సును ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సురేష్ కుమార్ చౌదరి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సదస్సులో ఐసీఏఆర్ ఏడీజీ డాక్టర్ డీకే యాదవ్, ప్రపంచ ఆహార కార్యక్రమం WFP భారత డైరెక్టర్ ఎలిజబెత్ ప్యాటర్, భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి, ఐసీఏఆర్ ఐఐఎంఆర్ న్యూట్రీహబ్ సీఈఓ డాక్టర్ బెహరా దయాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరుధాన్యాల ఉత్పత్తులు, మార్కెటింగ్, పరిశోధనల ప్రగతిపై రూపొందించిన ప్రచురణ ఆవిష్కరించారు. చిరుధాన్యాల ఉత్పత్తుల ప్రోత్సాహం, వ్యాపారానికి సంబంధించి 2 పరస్పర ఒప్పందాలు కుదుర్చుకున్నారు. చిరుధాన్యాల వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తున్న పరిశోధన, పరిశ్రమ, హోటల్ రంగానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలకు పోషక్ అనాజ్ పురస్కారాలు అందజేశారు.
2023 was considered as the International Year of Millet. We are thankful to FAO. మన భారతదేశంలో పలు అంతర్జాతీయ సంస్థలు మనతో కలిసి పనిచేస్తున్నాయి. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మన సమాచారాన్ని, సేవలను G20 వేదికగా భారత ప్రభుత్వ సహకారంతో చేరవేస్తున్నాయి. చిరుధాన్యాల వినియోగం పెరిగి పలు రకాల పేర్లతో ముఖ్యంగా శ్రీ అన్నగా సిరిధాన్యంగా పిలువబడుతోంది. తక్కువ క్యాలరీలు కలిగి ఆరోగ్యానికి మేలు చేసే విధంగా చిరుధాన్యాలకు మంచి పేరు. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకొని చిరుధాన్యాలు పెరుగుతాయి. చిరుధాన్యాలకు విలువ జోడింపుతో రైతులు ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం ఉంది. The young entrepreneurs, the kind of trend they have towards the millets at present, nutri-cereals. 7-8 international organizations, more than 25 participants from the international organizations. చిరుధాన్యాల సంవత్సరం పురస్కరించుకుని న్యూట్రీహబ్ పేరుతో చిరుధాన్యాల విలువ జోడింపుకు భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ప్రాధాన్యత వహిస్తోంది. డాక్టర్ దయాకర్ ఆధ్వర్యంలో న్యూట్రీహబ్ విజయవంతంగా ముందుకు సాగుతోంది. న్యూట్రీహబ్ ద్వారా పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు కలిసి పనిచేస్తున్నాయి. దాదాపు 100కు పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు న్యూట్రీహబ్తో కలిసి పనిచేస్తున్నాయి. రానున్న రోజుల్లో చిరుధాన్యాల్లో నూతన రకాలు, విత్తన లభ్యత, ప్రాసెసింగ్, ఉప ఉత్పత్తుల తయారీ, యూనిట్ల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తాం. The availability of their seed, value addition, the processing part, and the bringing the industry with this crop, and how the farmers they can get maximum profit. రాబోయే రోజుల్లో చిరుధాన్యాల వాడకాన్ని ఎలా విస్తృతపరచాలి, పరిశోధనలు, కొత్త వంగడాల సృష్టి, ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించి రైతుల ఆదాయాలు ఎలా పెంచాలి, వినియోగం, సరఫరా మధ్య అంతరం ఎలా అధిగమించాలి అన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రతి సంవత్సరం మనం చేసేది నేషనల్ న్యూట్రీ సీరియల్ కన్వెన్షన్ అవుతుంది. ఈసారి మేము ఇంటర్నేషనల్ న్యూట్రీ సీరియల్ కన్వెన్షన్ స్టార్ట్ చేసాము. ఇందులో మీరు చూసే ఉంటారు, ఇప్పుడు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నుంచి, FAO నుంచి, మిగతా ఇక్రిసాట్ నుంచి, సిఎట్ నుంచి, హార్వెస్ట్ ప్లస్ నుంచి కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా మన లోకల్ హైదరాబాద్లో ఉన్న డైరెక్టర్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి మా DDG నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ డాక్టర్ SK చౌదరి గారు వచ్చారు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సీడ్స్ డాక్టర్ DK యాదవ్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఈ ఈవెంట్లో మనం అన్ని మిల్లెట్స్ గురించి, శ్రీ అన్న, చిరుధాన్యాలు మనం ఎన్నో పేర్లతో పిలుచుకుంటున్నాము. వాటి గురించి మనం విపులంగా చర్చించుకుంటున్నాము. తర్వాత ఇందులో ఇంత ప్రమోషన్ తీసుకొచ్చాము, ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసాము. తర్వాత దీన్ని మెయింటైన్ చేయాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి కూడా మనం డిస్కషన్స్ చేస్తున్నాము. వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ హితం దృష్ట్యా తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో చేతికి అందివచ్చే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి. అలానే క్షేత్రస్థాయిలో రైతులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలి. అలాంటప్పుడే వినియోగదారులకు పౌష్టికాహారం అందించే అవకాశం ఉంటుందని నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.